Let's have a word of prayer. ప్రార్థన చేసుకుందామా? Father, we thank you for this time. తండ్రి, ఈ సమయం కొరకై మీకు We వందనములు. bless your name because you are good God, a great God. మీరు మంచి గొప్ప దేవునిగా ఉన్నందుకే మీ నామాన్ని స్తుతిస్తున్నాం. Gracious and glorious. కృపా సహితమైన వాడివి, మహిమ You called గలవాడివి. us to yourself మీరు మమ్మల్ని స్వయంగా so you can పిలిచారు. bless us. తద్వారా మమ్మల్ని I దీవించడానికి pray, Lord, you open our eyes to see wondrous things out of your word. మీ యొక్క వాక్యములో నుంచి ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా మా కన్నులు తెరవజేయండి. Bless your people. మీ ప్రజలను దీవించండి. Lift up your people. మీ ప్రజలను Answer లేవనెత్తండి. the prayers of your people. మీ ప్రజల ప్రార్థనకు జవాబు అనుగ్రహించండి. Confirm your word in every life. ప్రతి జీవితంలో వాక్యాన్ని Thank you నిర్ధారించండి. because we know you have answered. మీరు జవాబిచ్చినందుకే వందనములు. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. Amen. అందరూ చెప్పండి Please ఆమేన్. sit down. దయచేసి కూర్చోవచ్చండి. We're talking about prayer. మనము ప్రార్థన గురించి మాట్లాడుకుంటున్నాం. Prayer is common in every church. ప్రార్థన ప్రతి మందిరంలో సహజంగానే ఉంటుంది. We pray to God. మనం దేవునికి We ప్రార్థన చేస్తాం. expect answers from God. దేవుని యొద్ద నుంచి జవాబులు ఎదురు చూస్తాం. We have good examples, great examples of prayer. ప్రార్థనకు సంబంధించిన గొప్ప గొప్ప మాదిరులు In the ఉదాహరణలు ఉన్నాయి. Bible, Abraham prayed బైబిల్లో అబ్రహాం ప్రార్థించాడు, and God answered. దేవుడు జవాబు అనుగ్రహించాడు. On beyond that, Moses prayed. దాని తరువాత మోషే ప్రార్థించాడు. Beyond that, we know that David prayed. ఆ తరువాత దావీదు ప్రార్థించాడు. Samuel prayed unto God. సమూయేలు దేవునికి ప్రార్థించాడు. You remember Daniel was a man of prayer too. అలాగే దానియేలు కూడా ప్రార్థనాపరుడు. జ్ఞాపకం As we పెట్టుకోండి. go through the Old Testament, మనము పాత నిబంధనలో we see చూచినప్పుడు the people of God praying and receiving answers from God. ప్రజలు ప్రార్థించి దేవుని యొద్ద జవాబులు స్వీకరించారు. Coming to the New Testament, క్రొత్త నిబంధనలోకి వస్తే Jesus prayed. యేసు And ప్రార్థించాడు. in the morning he went to the mountainside, ఆయన పర్వత అగ్రభాగానికి వెళ్ళేవారు. a solitary place, ఏకాంత స్థలం. so he could have a solitary position, preparation, so there will be no disturbance to his prayer. ఏ విధమైన కలత విచలనము లేకుండా ఏకాంత స్థలములో ఆయన ప్రార్థన చేసేవాడు. Then the disciples prayed. ఆ తర్వాత శిష్యులు Going ప్రార్థించారు. through the Acts of the Apostles, అపోస్తలుల కార్యముల గ్రంథంలో Peter prayed, పేతురు ప్రార్థించాడు. John prayed, యోహాను the ప్రార్థించాడు. other disciples, apostles prayed. ఇతర శిష్యులు అపోస్తలులు In ప్రార్థించారు. fact, it says when they prayed, the place was shaking వాస్తవానికి వారు ప్రార్థించినప్పుడు స్థలము కూడా and they were కంపించింది. filled with the Holy Ghost. వారు పరిశుద్ధాత్మ చేత And they నింపబడ్డారు. went forth in grace and power. దేవుని కృపతో శక్తితో ముందుకు వెళ్ళారు. And then James tells us, అలాగే దేవుని యొక్క he వాక్యం says the చెప్తోంది, effectual prayer of a righteous man avails very much. యాకోబు పత్రికలో నీతిమంతుని ప్రార్థన మనపూర్తిగా బహు బలము గలదిగా Everybody ఉంటుంది. has a desire to pray effectively. ప్రతి ఒక్కరికి శక్తివంతమైన ప్రార్థన కొరకే And ఆశ so the ఉంటుంది. disciples came to Jesus, they said, teach us how to pray. కనుక శిష్యులు యేసు యొద్దకు వచ్చి ప్రార్థన చేయడం నేర్పమని అడిగారు. That was what has given us the Lord's Prayer. అప్పుడు ప్రభు వారికి ఇచ్చిన ప్రార్థనే పరలోక ప్రార్థన. You have it recorded in Matthew. మత్తయి సువార్తలో వ్రాయబడింది. You have it recorded in Luke. లూకా సువార్తలో గ్రంథస్థం We're చేయబడింది. taking the prayer in Matthew. ఇప్పుడు మత్తయి సువార్తలో ప్రార్థన మనం It gives తీసుకుంటున్నాం. us a model of prayer. ఇది యేసు ప్రార్థనకు It మాదిరి. gives us a pattern of prayer. ఇది యేసు ప్రార్థన యొక్క క్రమం. It says when we pray, here is how to pray. మనము ప్రార్థన ఎలా చేయాలో ఇక్కడ విధానం ఉన్నది. Some people pray the prayer every Sunday. కొంతమంది ఈ ప్రార్థన ప్రతి ఆదివారం చేస్తారు. Other people take it for a pattern to pray. ఇతరులు కొంతమంది ఈ ప్రార్థన క్రమాన్ని తీసుకుంటారు. In the Acts of the Apostles, we don't find the repetition word by word of this prayer. అపోస్తలుల కార్యముల గ్రంథములో ఈ ప్రార్థన ఉన్నట్టుగా చెప్పిన క్రమాన్ని And మనం so గమనించలేం. it is given to us so that we can pattern our prayer according to the Lord's Prayer. మన ప్రార్థన ప్రభు యొక్క ప్రార్థన ప్రకారంగా ఉండడానికి ఈ ప్రార్థన మాదిరిగా మనకి ఇవ్వబడింది. The title of my message today is Praying the Lord's Prayer Effectually. ఈ రోజున మన సందేశానికి అంశం ఏంటంటే పరలోక ప్రార్థన ప్రభావితము కలిగిన రీతిగా చేయుట. Look at the prayer. ప్రార్థన చూడండి. It says, after this manner therefore pray ye. ఈ రీతిగా వారు ప్రార్థన చేయవాలని కోరినప్పుడు, After this manner.
ఈ యొక్క విధానంతో, after this pattern, ఈ యొక్క పద్ధతి ప్రకారం, after this model. ఈ యొక్క మాదిరి He ప్రకారం wants us to notice the model in the prayer. ఆయన ప్రార్థనలో మాదిరి మనం తెలుసుకోవాలని కోరుతున్నాడు. It has 3 parts. ఆయనకు 3 భాగాలు The ఉన్నాయి. first part concerns God our Father. ఆ పరలోక ప్రార్థనలో మొదటి భాగం తండ్రి అయిన It says, దేవునిది. our Father which art in heaven, పరలోకమందున మా తండ్రి, hallowed be thy name. మీ నామం Or పరిశుద్ధపరచబడుగాక. not be thy name. మీ నామం He పరిశుద్ధపరచబడాలి. goes on to say in the next verse, ఆ తదుపరి వచనంలో it says, thy kingdom come. మీ రాజ్యం వచ్చును గాక. Thy will be done on earth as it is done in heaven. పరలోకమందు మీ చిత్తం ఎలా జరుగుతుందో భూమి మీద అలాగునే Then he జరగాలి. tells us in verse 11, ఆ తర్వాత 11వ వచనంలో, it says, give us this day our daily bread. మా అనుదినాహారం నేడు మాకు దయచేయండి. The first part, verses 9 and 10, మొదటి భాగం ఆ తర్వాత 9-10 deals వచనాలు. with God, ఇక్కడ దేవుడు ఉన్నారు, the honor of God, ఆయన దేవుడు the లేని kingdom వారికి of God, దైవ రాజ్యం the గురించి, will of God. దేవుని చిత్తం గురించి. The second part now comes to man, రెండవ భాగం మనకు సంబంధించింది. teaching us that in our prayer, God must be number one. మన ప్రార్థన ఎప్పుడు కూడా ప్రభువుకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. And we take the subservient position. ఆ తర్వాత మనము దాసుని స్థానాన్ని తీసుకోవాలి. And so as it comes to man, he continues the prayer, the petition. కనుక ఆ రీతిగా ప్రార్థనను విన్నపంగా He says, కొనసాగిస్తున్నాడు. give us this day our daily bread. ఈ దినం మా అనుదినాహారాన్ని దయచేయండి. Then he goes on to say, ఆ తర్వాత ఇంకా చెప్తున్నాడు, and forgive us our debts as we forgive our debtors. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణాలను Then క్షమించండి. he says, lead us not into temptation, మమ్మను శోధనలోనికి నడిపించకండి, but deliver us from evil. ప్రతి దుష్టత్వం నుంచి విడిపించండి. That's the part that relates to man. ఇది నాకు చెందిన భాగం. Beginning the prayer with God, దేవుని యందు ప్రార్థనలో నమ్మకం, looking at the needs of man, మనుషుని అక్కర్లను చూడడం. he concludes the prayer by coming back to God again. ఆ తర్వాత మరలా దేవుని యొద్దకు వచ్చి ప్రార్థన And he says, for ముగిస్తున్నాడు. thine is the kingdom, రాజ్యము నీదే, and the power, శక్తి నీదే, and the glory. అలాగే మహిమ నీదే. Because this is God now, ఎందుకనగా ఇది దేవునిది, eternal God, నిత్యుడైన దేవుడు ఆయన, from everlasting to everlasting. నిత్యత్వము నుంచి నిత్యత్వం వరకు As he ఉన్నవాడు. concludes the prayer, ఆయన ప్రార్థన ముగింపు he says, చేస్తున్నప్పుడు, I'm not only praying here on earth, నేను ఇక్కడ భూమి మీద మాత్రమే I ప్రార్థించడం want the కాదు, privilege to be with God forever and ever. నిరంతరము దేవునితో కూడా ఉండే నిత్యత్వపు ధన్యత కలిగి ఉండాలి. And at the end of the prayer, ఇంకను ప్రార్థనలో he puts an amen. ఆయన ఆమేన్ అని ముగించారు. This is a prayer we're going to look at as the master prayer. ఈ రోజున ప్రభువు ప్రార్థనగా దీన్ని మనం చూడబోతున్నాం. Number one is talking to God in heaven. మొదటిగా పరలోకపు దేవునితో మాట్లాడుతున్నాడు. He is a creator. ఆయన సృష్టికర్త, He is a redeemer. ఆయన విమోచకుడు. By believing on the Lord Jesus Christ, ప్రభువైన యేసునందు విశ్వాసం on the ఉంచినప్పుడు sons and the daughters of God. దేవుని కుమారులుగా కుమార్తెలుగా And అవుతాం. so we can say our Father. తద్వారా మనం ఆయన తండ్రి He's అనవచ్చు. not our Father on earth. ఆయన భూమి మీద మన తండ్రి కాదు. God is everywhere. దేవుడు ప్రతి చోట ఉన్నాడు. You see on earth, ఆయన భూమి మీద ఉన్నారు. he sees everything being done. ఈ భూమి మీద అనేక కార్యాలు But చేస్తున్నారు. heaven is a special dwelling place. అయితే పరలోకము ఆయన ప్రత్యేక నివాస So స్థలం. Jesus said, కనుక యేసు అంటున్నారు, our Father who is in heaven. పరలోకమందున మా తండ్రి. And then he comes to man. ఆ తరువాత ఆయన మన యొద్దకు He వస్తున్నారు. addresses the need of man unto God. మానవాళి అక్కరను దేవుని చెంతకు తీసుకువెళ్ళడం. He said, give us. మాకు అనుగ్రహించండి. We can only have what he gives us. మనము ఆయన ఇచ్చిన దానినే కలిగి ఉండగలం. If we're cut off from God the Father, తండ్రి అయిన దేవుని యొద్ద నుంచి ఏం పొందామో we're poor. అది We're దీనత్వమే, in abject poverty. అది కేవలం We పేదరికమే. have nothing sufficient for us here on earth. ఆయన దగ్గర నుంచి పొందకపోతే భూ But సంబంధమైనది we have a చాలదు. God in heaven. పరలోకపు And దేవుడు we can say, give us. ఆయన మనకు అనుగ్రహిస్తారు. We can say, forgive us. మనల్ని క్షమిస్తారు. We can say, lead us not. మమ్మల్ని నడిపించండి అని We చెప్పొచ్చు. can say, deliver us from evil. మాకు దుష్టత్వం నుంచి విడుదల ఇవ్వండి అని And చెప్పొచ్చు. then we can give the glory to him.
ఆ విధంగా ఆయనకి మహిమను చెల్లించవచ్చు. After we have received from the Lord, మనం ప్రభు యొద్ద స్వీకరించిన don't తరువాత just stand up, wipe our mouths, and then go away. We show gratitude. మనము నోరు అలాగే మెదపకుండా వెళ్ళిపోకుండా కృతజ్ఞతానికి We వ్యక్తం చేస్తాం. acknowledge the kingdom of the Father. తండ్రి యొక్క రాజ్యాన్ని గుర్తిస్తున్నాం. We acknowledge the power of the Father. తండ్రి శక్తిని గుర్తిస్తున్నాం. We acknowledge the glory of the Father. మనము తండ్రి యొక్క మహిమను We say గుర్తిస్తున్నాం. now and ever thine is the kingdom. ఎప్పటికి నీదే రాజ్యం మహిమ. Now and ever thine is the power. ఎప్పటికి నీదే Now శక్తి. and ever thine is the glory. ఎప్పటికి మహిమ నీదే. Look at that prayer. ఆ ప్రార్థన చూడండి. Our Father. మా తండ్రి. Not just my Father. నా తండ్రి మాత్రమే కాదు. You're not the only child of God. దేవునికి మీరు మాత్రమే బిడ్డలు గారు. We have children of God in different churches, వివిధ సంఘాల్లో దేవుని బిడ్డలు ఉన్నారు. in different countries. వివిధ దేశాల్లో. And so we have that relationship కనుక అట్టి బాంధవ్యాన్ని మనం కలిగి ఉన్నాం. that we can say it's not just my Father, our Father who is in heaven. కనుక నా తండ్రి మాత్రమే కాదు మన తండ్రి పరమందున్నాడు. And you will see that the prayer is talking about the plurality of the family of God. ఆ యొక్క ప్రార్థనలో దేవుని కుటుంబానికి సంబంధించిన బహువచన ప్రయోగం We కనబడుతోంది. come through the same way, అది అదే విధానంగా వస్తోంది. through the same redemption, ఆయన విమోచన ద్వారా, through the same Christ. అదే క్రీస్తు ద్వారా We come out of our past మనము గతములో నుంచి బయటకు and వచ్చాము. we come in relationship of peace with the living God. ఇప్పుడు జీవమగల దేవునితో సమాధాన సంబంధంలోకి Our వచ్చాము. Father who is in heaven, పరలోకమందున్న మా తండ్రి, give us this day. మాకు ఈ రోజు అనుగ్రహించండి. Lead us not into temptation. శోధనలోకి నడిపించకండి. Deliver us. మాకు విడుదల ఇవ్వండి. We must have that concept and understanding ఇవన్నీ కూడా మన అవగాహనకు మించి మనం అడుగుతున్నాం. that we with other people were in the family of God. మనమును ఇతర ప్రజలను దేవుని యొక్క కుటుంబం అయి ఉన్నారు. As we look at the prayer, మనం ఈ ప్రార్థన let's చూస్తే divide the prayer to 3 parts. ప్రార్థనను 3 భాగాలుగా Number విభాగించుకుంటున్నాం. 1 is the pattern and model of an effective prayer. ప్రతిభావంతమైన ప్రార్థనకు ఉన్న చాలా శ్రేష్టమైన మాదిరి. How do I pray in such a way that God will answer? దేవుడు జవాబిచ్చేలా నేను ఎలాగున ప్రార్థించాలి? Jesus shows us the way. యేసు మార్గం How చూపించారు. can I pray with confidence? ఆ యొక్క మనోస్థైర్యంతో ప్రార్థన, How can I pray with expectation? అటువంటి ఎదురు చూపుతో చేసే He ప్రార్థన, shows us the way for effectively praying unto God. ప్రతిభావంతంగా దేవునికి ప్రార్థన చేసే మార్గం యేసు చూపించారు. Number 1, the pattern and model of an effective prayer. ప్రతిభావంతమైన ప్రార్థనకు సంబంధించిన మాదిరి అలాగే క్రమము. When we come before God, మనము దేవుని చెంతకు after వచ్చినప్పుడు, glorifying Him, ఆయన after మహింపరుస్తున్నప్పుడు, exalting Him, ఆయన హెచ్చిస్తున్న తరువాత we have to present a petition before the Lord. మన విన్నపాన్ని ప్రభు ఎదుట మనం ఉంచాలి. Number 2 is the petition and the meaningfulness of an effectual prayer. ఆ యొక్క ప్రార్థన విన్నపాన్ని అర్థవంతమైన రీతిలో ప్రతిభావంతమైన ప్రార్థనగా ఆయన The ముందుంచాలి. petition will bring. ఆ యొక్క విన్నపాన్ని ఆయన ముందుంచాలి. Look at the people that prayed in the Bible. బైబిల్లో ప్రార్థించిన వారిని చూడండి. They had definite petition they brought before God. వారికి స్పష్టమైన విన్నపం ఉంది, దాన్ని ప్రభు చెంతకు తీసుకొచ్చారు. Then at the end of the prayer, ఆ తరువాత ప్రార్థనలో we acknowledge the power and the majesty of the Heavenly Father. పర సంబంధమైన తండ్రి యొక్క మహిమావంతమైన ప్రభావిత శక్తిని మనం చూడగలం. The petition that we have brought మనం తీసుకొచ్చిన విన్నపం has now been answered. ఇప్పుడు జవాబు అనుగ్రహించబడింది. And we give glory to God, తద్వారా మనం దేవునికి మహిమను the చెల్లిస్తున్నాం. everlasting potentate. నిత్యమైన శక్తి అది. We acknowledge He's King of Kings and He's Lord of ఆయన Lords. రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా గుర్తిస్తున్నాం. Let's look at it one by one. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం చూద్దామా. Number 1 is the pattern and the model of an effective prayer. మొదటిది ప్రతిభావంతమైన ప్రార్థనకు సంబంధించిన మాదిరి Again, అలాగే remember క్రమం. what Jesus said. యేసు ఏమని చెప్పారంటే, Father which art in heaven. పరలోకమందున్న మా తండ్రి. That section of the prayer ఆ యొక్క ప్రార్థనలో ఉన్న విభాగం has 3 important parts. నిజంగా 3 భాగాలుగా చేసుకోవచ్చు. Number 1, మొదటి భాగం we're looking at the presentation we have before the Lord. మనకు ఉన్న దానిని ప్రభు ఎదుట మనం సమర్పిస్తున్నాం, The ఉంచుతున్నాం. prayer to our Heavenly Father. రెండవది పరలోకపు తండ్రికి ప్రార్థిస్తున్నాం. And then number 2, there is the pursuit
of the Father's kingdom. రెండవది తండ్రి రాజ్యం కోసమై ఎదురు చూస్తున్నాం. And number 3, there is the promptness of to the Father's will, or doing the Father's will. తండ్రి చిత్తమును జరిగించుటకు మనము నిశ్చయపరచుకుని దృఢంగా ముందుకు వెళ్తున్నాం. Number 1 is the prayer to our Heavenly Father. మొదటిది పరలోకపు తండ్రికి ప్రార్థిస్తున్నాం. There are people who pray to angels. దూతలకు ప్రార్థించేవారు ఉంటారు. Jesus says no. యేసు అలా There కాదన్నారు. are people who pray directly to Jesus. కొంతమంది నేరుగా యేసుకు ప్రార్థిస్తారు. He says in that day you'll ask me nothing. Ask the Father in my name. ఆయన చెప్పారు, నా నామమున మీరు తండ్రిని అడగండి. And so it's a prayer we're praying to the Father. కనుక మనం తండ్రికి ప్రార్థిస్తున్నాం. We're saying our Father. మా తండ్రి. Is God Father to everyone on earth? తండ్రి అయిన దేవుడు భూమి మీద అందరికీ తండ్రి. No. అలా కాదు కదా. The Jews thought because they were Jews, they were children of Abraham, automatically they were children of God. యూదులు ఏమనుకున్నారంటే మేము అబ్రహాము యొక్క సంతతి గనుక మేము దేవుని పిల్లలం అయిపోతామన్నట్టుగా భావించారు. They confronted Jesus Christ. వారు యేసునైతే They ఎదిరించారు. said we have one Father and He's God. మాకొకే తండ్రి ఉన్నాడు, ఆయనే దేవుడని వారు అన్నారు. Jesus said no. యేసయ్య అన్నాడు, He లేదు, said you of your father the devil. మీరు అపవాది మీ తండ్రి వారి And పిల్లలు the అన్నాడు. deeds of your father will you do. మీ తండ్రి చర్యలు మీరు He's చేస్తున్నారు a అన్నాడు. murderer from the beginning. ఆయన ఆరంభంలో ఆశ్చర్యకరుడు, And he's a liar and a father of liars. కానీ అపవాది చివరికి అబద్ధికుడు, అబద్ధములకు How జనకుడు. then can we really say our Father who art in heaven? అయితే మనం పరలోకమందున్న మా తండ్రి అని చెప్పగలుగుతాం. He has told us in 2 Corinthians chapter 6. రెండవ కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో He tells us in verse 16. 16వ వచనంలో In తెలియచేస్తున్నాడు. the latter part, he says that he wants to be our God. చివరి భాగంలో మనం చూస్తే మన తండ్రిగా దేవునిగా He ఉండగోరుతున్నాడు. says there's no agreement for the temple of God and idols. దేవాలయమునకు దేవుని యొక్క బిడ్డలు కాని విగ్రహాలకు సంబంధం లేదు. No agreement between darkness and light. అలాగే అంధకారానికి వెలుగుకు సంబంధం He లేదు. says, for ye are the temple of the living God. మీరు జీవమగల దేవునికి ఆలయమై ఉన్నారు. As God has said, I will dwell in them. దేవుడు సెలవిచ్చినట్లుగా I వారిలో will నివాసం walk చేస్తాను. in them. నేను వారి మధ్య I సంచరిస్తాను. will be their God, and they shall be my people. నేను వారికి దేవుడనై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు. What do I do? నేనేం చేయాలి? What do you do? మీరేం చేయాలి? What can man do? నరుడు ఏం So చేయగలడు? that he can effectively say, our Father who art in heaven. తద్వారా ప్రతిభావంతంగా పరలోకమందున్న మా తండ్రి అని పిలవాలి. Verse 17 tells us. 17వ వచనంలో It says, wherefore come out from among them, ఆయన అంటున్నాడు, వారి మధ్య నుంచి మనం బయలువెడలి and వచ్చాం. be ye separate, says the Lord, ఆయన చెప్తున్నారు, మనం వేరుపరచబడ్డాం and touch not the unclean thing. కనుక అపవిత్రమైన దానిని ముట్టకుడి. I will receive you. నేను అప్పుడు మిమ్మల్ని స్వీకరిస్తాను. Then in verse 18, ఆ తర్వాత 18వ it వచనంలో says, then I will be a father unto you. అప్పుడు నేను మీకు తండ్రిగా ఉంటాను. We come out of darkness. మనం అంధకారంలో నుంచి బయటకు We వచ్చినప్పుడు, come out of our past life. మన గతంలో నుంచి మనం బయటకు We వచ్చినప్పుడు, come out of sin and evil. మన పాపంలో నుంచి దుష్టత్వంలో We నుంచి బయటకు come వచ్చినప్పుడు, away from our మన యొక్క idols. విగ్రహాల నుంచి మనం బయటకు We వచ్చినప్పుడు, come out of everything that's against the life and revelation of God. దేవుని యొక్క ప్రత్యక్షత జీవానికి విరుద్ధంగా ఉన్న దాని నుంచి బయటకు వచ్చినప్పుడు, We come through Jesus Christ. మనము యేసు క్రీస్తు ద్వారా We వస్తున్నాం. come into the family. మనము కుటుంబంలోనికి వస్తున్నాం. We come out. బయటకు వచ్చేస్తున్నాం. We come through. త్రూ ద్వారా వస్తున్నాం. We come into. మనము దానిలోనికి వస్తున్నాం. Come into the family of God. దేవుని కుటుంబంలోనికి We వస్తున్నాం. come out of sin, పాపములో నుంచి బయటకు, out of evil, దుష్టత్వంలో నుంచి out బయటకు, of every bad thing, wrongdoing that we have been doing. మనము చేయించిన అక్రమ తప్పు కార్యాల నుంచి బయటకు We come out. బయటకు వస్తున్నాం. We come through. అలాగే ద్వారా We come వస్తున్నాం. through the Lord Jesus Christ. ప్రభువైన యేసు ద్వారా వస్తున్నాం. We don't come with our good works. మన మంచి కార్యాల ద్వారా We కాదు, don't come with a good name. మన మంచి పేరు ద్వారా We కాదు, have nothing good. మనకి ఏ మంచి లేదు. Man is born in sin. నరుడు జన్మతః పాపి. And the only way to the Heavenly Father పరలోకపు తండ్రికి ఒకే మార్గం, is Jesus Christ, our Lord and Savior. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు మాత్రమే. Come out. బయటికి రండి, Come through. ద్వారా రండి, Come into. లోనికి రండి. We come into the kingdom.
దైవరాజ్యంలోనికి రండి. And we come into the family of God. మనము దేవుని కుటుంబంలోనికి And he వచ్చేసాం. says, I will be a father unto you. ఆయన అంటున్నారు, నేను మీకు And తండ్రిగా ye shall ఉంటాను. be my sons and my daughters, says the Lord Almighty. సర్వశక్తిగల దేవుడు సెలవిస్తున్నాడు, మీరు నాకు కుమారులు కుమార్తెలుగా Number ఉంటారు. one there, our prayer is to the Heavenly Father. మొదటిగా మన ప్రార్థన పరలోకపు తండ్రికి. Number two, రెండవది, it tells us the pursuit of the Father's kingdom. దైవ రాజ్యాన్ని, తండ్రి రాజ్యాన్ని స్వతంత్రించుకోమని చెప్తున్నాడు. As we come back to the prayer in Matthew chapter 6, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉన్న ప్రార్థన it యుద్ధకు tells వచ్చినప్పుడు us in verse 10, ఆయన 10వ వచనంలో it చెప్తున్నారు, says, thy kingdom come. నీ రాజ్యం వచ్చును గాక. The kingdom of God. దైవ రాజ్యం. There are three aspects of the kingdom of God. దైవ రాజ్యానికి సంబంధించి 3 విషయాలు There's ఉన్నాయి. the external kingdom. అది బహిరంగ రాజ్యం. Is king, is ruler over the whole earth. ఆయన రాజయ్యుండి సర్వభూమికి రాజయ్యున్నాడు. Jesus Christ upholds the whole universe. యేసుక్రీస్తు విశ్వాంతరాళమును చేపట్టుకొని ఉన్నాడు. We can see the orderliness. మనము ఆయన యొక్క పరిపాలన We చూడగలం. can see the control. మనం ఆయన స్వాధీనాన్ని The చూడగలం. God who created the universe has not led the world to chance. విశ్వం యొక్క సృష్టికర్త లోకాన్ని అలాగునే విడిచిపెట్టేయలేదు. He controls everything. ఆయన సమస్తాన్ని తన స్వాధీనంలో He's the ఉంచుకున్నాడు. God of all the earth ఆయన సర్వభూమికి and the దేవుడు, God of all flesh. సర్వ శరీరులకు దేవుడు. God, our Father, మన తండ్రి అయిన దేవుడు has an external kingdom. బహిరంగ రాజ్యాన్ని కలిగి ఉన్నాడు. Number two, there's an రెండవది, internal kingdom. అంతరంగ రాజ్యం. Jesus said the kingdom of God is in you. యేసయ్య చెప్పారు, దైవరాజ్యం మీలో And ఉంది. the kingdom of God is not meat and drink. దైవరాజ్యం భోజనము పానము It కాదు. is righteousness. అది నీతియు, It is peace. అది It is సమాధానం, joy in the Holy Ghost. పరిశుద్ధాత్మ యందలి ఆనందం. External kingdom, బహిరంగ రాజ్యం that's already there. అది అక్కడ ఉంది. Internal kingdom. అంతరంగ రాజ్యం. When you invite Christ into your heart, క్రీస్తుని మీ హృదయంలోకి ఆహ్వానిస్తే, Christ is king. క్రీస్తు రాజు, And the king enters your heart. రాజు మీ హృదయంలోకి వస్తాడు. And your life comes under the control of that king. మీ జీవితం ఆ రాజు ఆధిపత్యం క్రిందకు వస్తుంది. It's a prayer you have been praying. మీరు చేసిన ప్రార్థన, That the kingdom of God will come internally into దైవరాజ్యం you. మీ యొక్క అంతరంగములోనికి వస్తుంది. When the kingdom comes, ఈ రాజ్యం it వచ్చినప్పుడు starts in a small way. అది చిన్నగా And ఆరంభించబడుతుంది. as we read the Bible, study the word of God, వాక్యాన్ని చదువుతున్నప్పుడు, వాక్యాన్ని as ధ్యానిస్తున్నప్పుడు, we yield more and more to God, మరి ఎక్కువ దేవునికి లోబరుచుకున్నప్పుడు, and He brings His nature to operate in our మన lives, జీవితాల్లో పని చేయడానికి ఆయన తన and స్వభావాన్ని He even తీసుకొస్తాడు. leads us into the fullness of the Holy Ghost. ఆయన పరిశుద్ధాత్మ సంపూర్ణత లోనికి నడిపిస్తాడు. Thy kingdom come. నీ రాజ్యం వచ్చును గాక. After you are saved and born again, మీరు మరలా జన్మించిన that తరువాత eternal kingdom, దేవుని రాజ్యంలోకి వచ్చాక expanding and going deeper and higher. ఆ రాజ్యము లోతుల్లోనికి, ఔన్నత్యంలోనికి విస్తరిస్తుంది. Internal kingdom. అంతరంగ రాజ్యం. Number one, external kingdom. మొదటిది బహిరంగ రాజ్యం. Number two, internal kingdom. రెండవది అంతరంగ రాజ్యం. Number three, eternal kingdom. మూడవది నిత్యమైన రాజ్యం. That has not come. అది ఇంకా రాలేదు. That's why the church is praying. సంఘం దాని కోసం ప్రార్థిస్తుంది. Lord, when are you coming? ప్రభువా, మీరు ఎప్పుడు When are రాబోతున్నారు? you establishing your eternal kingdom? ఎప్పుడు మీ నిత్య రాజ్యాన్ని స్థాపిస్తారు? And then that's why the disciples were saying, would you bring the kingdom to Israel at this time? ఆ దినాల్లో వారు యేసుని అడిగారు, ఈ సమయం మంది ఇజ్రాయెలుకు నువ్వు రాజ్యం ఇస్తావా? And he said, it is not for you to know ఆయన అన్నారు, అది తెలుసుకోవడం మీ వంతు కాదు. the time or the season ఆ యొక్క సమయం మీ that స్వాధీనంలో the లేదు. Father has in his hand. తండ్రి తన చేతుల్లో He said, ఉంచుకున్నాడు. but you go into all the world and preach the gospel to every creature. సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను బోధించండి. And in due time, తగిన సమయం God's appointed time, దేవుని నియామక that కాలమందు eternal kingdom will come. ఆ నిత్య జీవరాజ్యం వస్తుంది. When that kingdom comes, ఆ రాజ్యం వచ్చినప్పుడు the devil will be bound and put in the bottomless pit. మరణం బంధించబడుతుంది, అగాధములోనికి When గెట్టి that వేయబడుతుంది. kingdom ఆ comes, రాజ్యం వచ్చినప్పుడు Christ will reign without a rival. క్రీస్తు పరిపాలన When చేయనయున్నారు. that kingdom ఆ comes, రాజ్యం వచ్చినప్పుడు all the wild animals will lose their poison, and the snake
and the lions and the lamb will eat together in the same place. క్రూర జంతువులకు క్రూరత్వం పోతుంది, సర్పాలకు విషం పోతుంది, సాధు జంతువులుగా సహజీవనం And చేస్తాయి. today, as we pray for the kingdom, ఈ రోజు మనం రాజ్యం కోసం we're ప్రార్థిస్తుండగా also pursuing the kingdom. ఆ రాజ్యం కోసమై ప్రయత్నంతో ముందుకు How do we వెళ్తున్నాం. pursue the kingdom? మనం ఆ రాజ్యాన్ని వెంటాడినప్పుడు Seek ye first the kingdom of God and his మొదటిగా righteousness, దేవుని రాజ్యమును నీతిని వెదకాలి. and all these things shall be added unto you. అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడును. If we pray, మనం ప్రార్థిస్తే thy kingdom నీ come, రాజ్యం వచ్చును గాక, and we do nothing to speed the coming of that kingdom, మనము ఆ రాజ్యం యొక్క రాకను వేగవంతం చేయడానికి ఏదైనా చెయ్యాలి. to tell the world around us about the king, లోకానికి ఆ రాజు గురించి చెప్పాలి. to tell the people around us to yield to the king. ప్రజలకు ఆ రాజుకు లోబడమని చెప్పాలి. Our prayer does not have action that backs it up. మన ప్రార్థన గనక చర్యలు లేకపోతే ఆ ప్రార్థనకు వెనకాల బలం ఉండదు. And so we have the pursuit of the Father's kingdom. కనుక దైవరాజ్యాన్ని వెంబడించే పని మనం కలిగి ఉన్నాం. As he continues to teach us the prayer, ఇంకా నువ్వు ప్రార్థన నేర్పించడం he కొనసాగిస్తే now goes to the next point, ఆయన తరువాత అంశాన్ని తీసుకెళ్తున్నారు. and he says, thy will be done నీ చిత్తము నెరవేర్చబడాలి on earth భూమి మీద as it is in heaven. పరలోకములో నెరవేర్చబడుతున్నట్లు. He says, while we're pursuing ఆయన అంటున్నారు మనము వెంబడిస్తూ the ఉండగా kingdom, రాజ్యాన్ని there's the promptness in doing the Father's will. తండ్రి చిత్తమును జరిగించడానికి మనం అనుకూలతను కలిగి ఉండాలి. He has left us here on earth. ఆయన మనల్ని భూమి మీద విడిచిపెట్టారు. We're saved. మనం If రక్షించబడ్డాం. there were nothing to do after salvation, రక్షణకు మనం ఏం చేయాల్సిన పని లేదు. at the point of salvation, he'll take us to heaven. రక్షణ పొందితే మనల్ని పరసంబంధమైన రాజ్యాన్ని But he has తీసుకువెళ్తారు. left us here అయితే మనల్ని ఇక్కడే ఉంచారు. so we can pursue the coming of the kingdom. ఎందుకు తెలుసా? రాజ్యం యొక్క రాకను మనం వెంబడించాలని. He has left us here ఆయన మనల్ని ఇక్కడ so we విడిచిపెట్టాడు. can demonstrate doing the will of the Father in heaven. తద్వారా పరమందున తండ్రి చిత్తాన్ని మనము ఇక్కడ చేసి ప్రత్యక్షపరచాలని. How are we to do the will of God? మనము దైవరాజ్యాన్ని ఎలా జరిగించాలి? Because he says thy will be done ఆయన అన్నారు కదా నీ చిత్తం in నెరవేర్చబడాలని. earth భూమి మీద as it is in heaven. పరలోకములో జరుగుతున్నట్లుగా. We can refer to the people in the past, గతములో ఉన్న ప్రజలకు ఎలా వర్తిస్తుంది? the people in the old covenant, పాత నిబంధనలో ఉన్న వారికి how they did the will of God. వారు దేవుని చిత్తమును నిర్వర్తించారు. Some of them did the will of God partially. కొంతమంది పాక్షికముగా దేవుని చిత్తాన్ని Some of them నెరవేర్చారు. did the will of God selectively. కొంతమంది ఎంపిక చేసుకుని దేవుని చిత్తాన్ని Some of them నెరవేర్చారు. did the will of God temporarily. కొంతమంది తాత్కాలికంగా దేవుని చిత్తం It నెరవేర్చారు. wasn't their permanent state of life. వారికి జీవితములో శాశ్వతమైన స్థానం So లేదు. Jesus said, doing the will of God partially, not acceptable. కనుక యేసు పాక్షికంగా దేవుని చిత్తం చేయడం అంగీకరించడం లేదు. Doing the will of God selectively, that's not acceptable. కొంతవరకే ఎంపిక చేసుకొని దేవుని చిత్తం చేయడం దేవుడు అంగీకరించడం లేదు. Doing the will of God, kind of temporarily, I do it today, I'll do my will tomorrow, not acceptable. దేవుని చిత్తాన్ని తాత్కాలికంగా ఈ రోజు చేస్తాను రేపు చేయననే విధానాన్ని యేసు అంగీకరించడం He లేదు. said, this is how to pray. ఇదిగో ఈ రీతిగా ప్రార్థించాలి. This is what to pray for. ఈ రీతిగా ప్రార్థన చేయాలి. Thy will be done here on earth as it is done in heaven. పరలోకమందు నెరవేర్చబడుతున్నట్టుగా భూమి మీద మీ చిత్తం నెరవేర్చబడాలి. Who are the people doing the will of God in heaven? పరలోకములో దేవుని చిత్తాన్ని జరిగించేవారు The ఎవరు? angels are doing the will of God in heaven. దేవుని దూతలు పరలోక రాజ్యంలో దైవ చిత్తాన్ని In నెరవేరుస్తున్నారు. Psalm 103, 103వ కీర్తనలో reading from verse 19. 9వ వచనం నుంచి 19వ Psalm వచనం నుంచి 103, verse 19. 103వ కీర్తన 19వ వచనం. It tells us the Lord has prepared his throne in the heavens, Prabhu. and his kingdom ruleth over all. ప్రభువు ఆకాశమునందు తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు, భూమి అందంతటా ఆయన పరిపాలనము గావించుచున్నాడు. And then it says in verse 20, అలాగే 20వ వచనంలో bless the Lord, ye his angels that excel in strength, that do his commandments. ఆయన ఆజ్ఞలను నెరవేర్చు బలశూరులైన దేవుని యొక్క దూతలారా, Hearkening and listening and observing and obeying the voice of his word. దేవుని స్వరాన్ని ఆలకిస్తూ గమనిస్తూ ఆయన స్వరానికి విధేయులవుతున్న దూతలారా. We look at the angels in heaven. మనము పరలోక దూతలను గమనిస్తే They do the will of God promptly.
వారు దేవుని చిత్తాన్ని ఖచ్చితంగా And it నెరవేరుస్తున్నారు. says when we hear the commandment of God, మనము దేవుని ఆజ్ఞలు ఆలకించినప్పుడు I want to do the will of God. నేను దేవుని చిత్తం We జరిగించాలి. do that will promptly ఆ యొక్క చిత్తాన్ని ఖచ్చితంగా జరిగించాలి. when he calls you to repent. ఆయన మీ యొద్దకు వచ్చినప్పుడు The will of God is your repentance. దేవుని యొక్క చిత్తం మీ యొక్క మారు మనసు. You don't delay. దాన్ని ఆలస్యం You చేయకూడదు. don't dilly-dally. దాన్ని You నిదానంగా do చేయకూడదు. that will promptly. ఆ చిత్తాన్ని ఖచ్చితంగా He calls జరిగించాలి. you to a righteous life. ఆయన నీతిమంతుల జీవితాన్ని కోరుతున్నాడు. This is the will of God, even your sanctification. మీ పవిత్రత దేవుని యొక్క చిత్తం. You know, I'll think about that. ఇక్కడ నేను దాని గురించి I'll యోచిస్తే see if other people accept that. ప్రజలు దాన్ని అంగీకరించడం నేను చూస్తే I don't want to be the lonely man, the lonely woman that is holy and sanctified. కేవలం నేను మాత్రమే పవిత్రుడిగా, ఆమె మాత్రమే పవిత్రుడిగా, ఒంటరిగా పరిశుద్ధపరచబడ్డం We కాదు. don't wait for other people that will be done on earth as it is done in heaven promptly. పరలోకములో దేవుని యొక్క చిత్తం ఎలా నెరవేర్చబడుతుందో భూమి మీద మనుషుల ఎడల ఆ విధంగా సంపూర్ణంగా నెరవేర్చబడాలి. Anything he commands, ఆయన ఏది ఆజ్ఞాపిస్తే, anything he sends us for to do, ఆయన దేని కోసం మనల్ని నియమిస్తారో the angels do the will of God promptly and with you that will be done on earth as it is done in heaven. అదే నిక్కచ్చని రీతిలో దూతలు పరమందు జరిగించినట్లు భూమి మీద మనం కూడా ఆయన చిత్తాన్ని అలాగున నెరవేర్చాలి. The angels do the will of God without partiality, దూతలు దేవుని చిత్తాన్ని పక్షపాతం లేకుండా without జరిగిస్తున్నారు. selection. ఏ విధమైన ఎంపికలు There are లేకుండా. some people, yes, I'll do the will of, I like that, I'll do it. I don't like that, I will not do it. భూమి మీద ఉన్న మనమైతే కొందరైతే ఇష్టమైతే దేవుని చిత్తం చేయడం, ఇష్టం కాకపోతే దేవుని చిత్తం మానుకోవడం. We are not to debate the word of God. మనము దేవుని యొక్క వాక్యాన్ని వివాదాస్పదం We చేయకూడదు. are not to select the one we want to do. మనం ఏం చేయాలో మనమే దాన్ని ఎంపిక చేసుకోకూడదు. Angels don't select. దూతలు ఆ విధంగా ఎంపిక చేసుకోవడం లేదు. Angels don't say, I like that, I don't like that. దూతలు ఇది నాకు ఇష్టం, అదైతే నాకు ఇష్టం లేదు As అండలేదు. angels observe and they do the will of God with impartiality. దూతలు పాటించినట్లుగా మనం కూడా పక్షపాతం లేకుండా పాటించినప్పుడు So we give ourselves to the will of God. తద్వారా మనల్ని మనం దేవుని చిత్తానికి God సమర్పించుకుంటాం. sent angels to Sodom and Gomorrah, సొదొమ గొమొరకు దేవుడు తన దూతల్ని telling పంపించాడు. them, this is what you do. ఇదిగో మీరు చెయ్యాలని చెప్పాడు. This is negative. I don't like to run an errand like this. ఇది వ్యతిరేక్తంగా ఉంది, ఈ పని చేయడం మాకు ఇష్టం లేదని వారు అనలేదు. I don't like going to destroy Sodom and Gomorrah. సొదొమ గొమొర్రను నాశనం చేయడం మాకు ఇష్టం లేదు అనలేదు. No argument, వివాదం లేదు, no debate, ఏ విధమైన వాదన లేదు. no reasoning in their own carnal way. సొంత ఆలోచన విధానంతో దేవునితో వాదన God చేయడం లేదు. has spoken. దేవుడు సెలవిచ్చాడు. And the angels run and they do the will of God. దూతలు పరిగెట్టుకుంటూ వెళ్లి దేవుని చిత్తమును When నెరవేరుస్తున్నారు. God has spoken to us దేవుడు మనతో మాట్లాడినప్పుడు, and has said, this is what you do, ఇది నీవు చెయ్యాలని చెప్పినప్పుడు, thy will be done on earth as it is done in heaven. పరమందు మీ చిత్తం ఎలా జరుగుతుందో ప్రభు భూమి మీద కూడా మీ చిత్తం In అలాగే fact, నెరవేర్చబడాలి. It tells us ఆయన మనకు చెప్తున్నారు, only the people that do the will of God will abide forever. దేవుని చిత్తమును జరిగించు వారే నిత్యము నిలుచుదురు. Jesus was preaching somewhere, యేసు చోట బోధిస్తున్నారు. and some people came to him. ప్రజలు ఆయన చెంతకొచ్చారు. They said, your mother and your brothers and sisters are looking for you. యేసు మీ తల్లి సోదరులు మీ కోసం ఎదురు చూస్తున్నారని And చెప్పారు. Jesus revealed a never to be forgotten principle. యేసు ఎప్పటికీ మరిచిపోబడని సూత్రాన్ని అక్కడ Said, బయలుపరిచారు. who's my mother? నా తల్లి ఎవరండి? Who are my brethren? నా సోదరులు ఎవరు? Then he pointed to his disciples. ఆయన శిష్యుల వైపు చేయి చూపించి, He pointed to those who are born again. తిరిగి జన్మించిన వారి వైపు చేయి He చూపించారు. pointed to those who are walking in the way of righteousness. నీతి మార్గంలో నడుస్తున్న వారి వైపు చేయి And he said, చూపించి, these who do the will of God are my mother and my brothers and my sisters. దేవుని చిత్తమును జరిగించు వీరే నా తల్లి సోదరులు అన్నాడు. Our Father, మన తండ్రి which art in heaven, పరలోకమందున్నవాడు, hallowed, honored, exalted be thy name. ఘనపరచబడి హెచ్చించబడి ఉన్న మీ నామం ఔన్నత్యాన్ని పొందాలి. Thy kingdom come. నీ రాజ్యం రావాలి. Thy will be done on earth as it is done in heaven. మీ చిత్తం పరలోకములో నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద And now నెరవేర్చబడాలి. it brings us to the next part of the prayer. ఆ తరువాత ప్రార్థనలో మరి ఒక భాగానికి మనం This is వచ్చేస్తున్నాం. point number 2 now. ఇది ఇప్పుడు రెండవ అంశం. Point number 2 is the petition
petition and the meaningfulness in an effective prayer. రెండవది ప్రతిభావంతమైన ప్రార్థనలో ఉన్న అభ్యర్థన అర్థవంతమైన విధానం. When we come to pray, there must be a definite petition. మనము ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు స్పష్టమైన ప్రార్థన విన్నపాన్ని మనం కలిగి When ఉండాలి. Abraham prayed, అబ్రహాము he had ప్రార్థించినప్పుడు a definite petition. స్పష్టమైన విన్నపం ఆయనకుంది. When Moses prayed, మోషే there was ప్రార్థించినప్పుడు a definite petition. స్పష్టమైన విన్నపం ఉంది. And when David prayed, దావీదు ప్రార్థించినప్పుడు there was definite petition. స్పష్టమైన ప్రార్థన విన్నపం When ఉంది. those apostles in the Acts of the Apostles prayed, they had definite petition before the Lord. అపోస్తలుల కార్యములు అపోస్తలులు ప్రార్థించినప్పుడు వారి యొద్ద ప్రార్థన విన్నపం We స్పష్టంగా ఉంది. too must have definite petition when we pray. కనుక మనము కూడా ప్రార్థన చేయనప్పుడు స్పష్టమైన విన్నపాన్ని కలిగి ఉండాలి. And the petition must be meaningful. ఆ యొక్క విన్నపం అర్థవంతంగా ఉండాలి. You must understand what you are praying for. మనం ఏం ప్రార్థిస్తున్నామో మనకు అర్థం కావాలి. Heaven must understand what you are praying for. మనం ప్రార్థన చేస్తున్నది పరలోకానికి అర్థం The కావాలి. petition and meaningfulness in an effectual prayer. ప్రతిభావంతమైన ప్రార్థన అర్థవంతంగా ఉంటుంది, అభ్యర్థనతో ఉంటుంది. Man has need. నరునికి అక్కర్లున్నాయి. The Father God in heaven can supply the need. పరలోకపు తండ్రి ఆ అక్కర సరఫరా చేయగలడు. As we look at the petition, మనం ఆ విన్నపాన్ని చూచినప్పుడు we look at it in three perspectives. దాన్ని 3 కోణాల్లో మనం చూడవచ్చు. Number one, మొదటిది the petition for bread for the whole man. సర్వమానవాళి ఆహారము కొరకైన విన్నపం. Number two, the రెండవది, pardon for debts through the wholesome mercy. సంపూర్ణమైన దైవ కారుణ్యము ద్వారా And then number రుణములకు three, క్షమాపణ. number three, the protection from temptation. మూడవది శోధన నుంచి భద్రత. Protection from temptation. శోధన నుంచి భద్రత. Look at the petition the Lord has given us that we can ask the Father. మనము తండ్రిని అడిగే అభ్యర్థన ప్రభు ఎలా ఇచ్చారో చూడండి. Number one మొదటిది is the petition for bread for the whole man. సర్వలోక సకల మానవాళికి ఆహారము కొరకైన అభ్యర్థన. The whole man is made of three parts. సర్వలోక సకల మానవాళి 3 భాగాలుగా చేయబడ్డారు. Like God is said, like God the Father, God the Son, God the Holy Ghost. తండ్రి అయిన దేవుడు, దేవుడైన కుమారుడు, అలాగే పరిశుద్ధాత్మ There దేవుడు. is the Holy Trinity. అలాగే పరిశుద్ధమైన త్రిత్వం, There is the human Trinity. అలాగే మానవ త్రిత్వం ఉంది. We have the spirit, we have the soul, we have the body. మనకు ఆత్మ ఉంది, ప్రాణం ఉంది, దేహం ఉంది. If the body is well fed, దేహానికి గనక మంచి పోషణ ఇస్తే, but the soul is famishing, ప్రాణం గనక క్షీణిస్తే, and the spirit is dying of hunger, ఆత్మ ఆకలితో చచ్చిపోతే, the whole man has not been fed. ఆ నరునికి సంపూర్ణ పోషణ And when అందలేదన్నమాట. he says, give us this day అందుకే ఈ దినమున our daily bread, మానదినం ఆహారం in ఇవ్వండి. Matthew chapter 6 verse 11, మత్తయి సువార్త 6వ అధ్యాయం 11వ వచనం. give us మాకు this అనుగ్రహించండి day ఈ దినం our daily bread. మా అనుదిన ఆహారం. He's talking about bread made available to the whole man. ఆయన సర్వమానవాళికి అవసరమైన ఆహారం గురించి మాట్లాడుతున్నాడు. We human beings, మానవాళి అయిన మనం we think about the bread మనం గనక ఆహారం on ఇస్తే, the table, ఆ టేబుల్ మీద పెడితే, the vegetables, ఆ యొక్క టేబుల్ మీద ఉన్న దాన్ని, and all the things that will give nutrients to our body. బల్ల మీద ఉన్న పదార్థాల పోషణ విలువలన్నీ మన దేహానికి రావాలి. When I take orange, నేను ఆరెంజ్ when తీసుకుంటే, I take apple, యాపిల్ తీసుకుంటే, when I take the broccoli, అలాగే బ్రాక్లీ when I తీసుకుంటే, take the rice, లేకపోతే రైస్ తీసుకుంటే, that doesn't feed my spirit. అది నా ఆత్మకు పోషణ ఇవ్వదు. It doesn't feed my soul. అది నా ప్రాణానికి పోషణ ఇవ్వదు. But give me the bread for the whole man. కానీ దినమంతరికి సంబంధించిన ఆహారం ఇస్తే, The material provision that I put in my mouth నా నోట ఉంచే వస్తుపరమైన ఆహారం for the body. అది దేహానికి. And Jesus said, man shall not live by that bread alone, but by every word that proceeds out of the mouth of God shall man live. యేసయ్య చెప్పాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. That one is for my soul. అది నా ఆత్మకు. Jesus said, యేసయ్య చెప్పాడు, I am the bread of life. నేను జీవాహారమునై ఉన్నాను. If any man eats this bread, ఎవడైనను ఈ రొట్టె భుజిస్తే he will live forever.
అతడు నిత్యత్వమునకు జీవిస్తాడు. The bread on the table cannot make you live forever. బల్ల మీదున్న ఆహారం నిరంతరము జీవింప చేయలేదు. He said your fathers ate manna in the wilderness and they are మీ dead. తండ్రి అరణ్యములో కూడా మన్నా ఇచ్చారు గాని తిన్నవారు చచ్చిపోయారు. I am the bread from heaven. కానీ నేను పరలోకము నుంచి వచ్చిన ఆహారం. So they said, I can't understand this. వారు అన్నారు కదా మాకు అర్థం కాదండి. And some people, whatever they don't understand, they throw out. Why don't you wait? కొంతమంది అర్థం చేసుకొని దాన్ని విసిరేస్తారు కానీ వేచి ఉండి అర్థం He చేసుకోరు. said, the word I speak unto you, their spirit and their life. నేను మీతో మాట్లాడే మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి. So we're asking bread for the body, కనుక మనం దేహానికి రొట్టెను అడుగుతున్నాం, bread for the soul, ప్రాణానికి రొట్టెను bread అడుగుతున్నాం, for the spirit, ఆత్మకు రొట్టెను అడుగుతున్నాం. so that the whole man, తద్వారా సంపూర్ణ spirit, మానవుడు soul and body ప్రాణ ఆత్మ దేహాలు will grow together. కలిసి ఎదుగుతాయి. And one of these days, ఈ రోజుల్లో the body will die దేహం చచ్చిపోతుంది, and the body will be buried. దేహం భూస్థాపితం Remember, అవుతుంది. the words I speak unto you, జ్ఞాపకం పెట్టుకోండి, నేను మీకు సెలవిచ్చే the మాటలు spirit and their life. ఆత్మయు జీవము. Our soul and spirit will now go to God. మన ప్రాణము ఆత్మ దేవుని చెంతకు By the వెళ్తాయి. strength of the bread of life, word of life, the living waters that we have taken in. జీవజలము జీవాహారమైన దేవుని రొట్టె ద్వారా అవి జీవిస్తాయి. And so we need to pray every time. కనుక ప్రతిసారి ప్రార్థించాలి. Give us this day ఈ రోజు మాకు our అనుగ్రహించండి daily bread. మా అనుదిన ఆహారాన్ని. God has given us the bread physical, దేవుడు భౌతికంగా ఆహారం ఇస్తున్నాడు. the bread natural. ఆ యొక్క ప్రకృతి ఆహారం It's in the farm. అది తోటల్లో ఉంది. Somebody has to bring it from the farm and bring it to the market. ఎవరైనా తోటల్లో నుంచి మార్కెట్ లో తీసుకురావాలి. Give us this day. ఈ రోజు మాకు ఇవ్వండి. You're not going to sit in your house ఇక్కడ మీ ఇంటికి దాన్ని and తీసుకొస్తే then the bread will drop into your ఆ mouth. యొక్క ఆహారం నోట్లో వేసుకుంటే He's giving us the bread. ఆయన మనకు రొట్టె ఇస్తున్నాడు. He's giving us the air to breathe. ఆయన శ్వాసించడానికి గాలిని He's ఇస్తున్నాడు. not going to do the in and out of the air for you. Do that. He's giving us. Take it. ఆయన మనకిచ్చారు, దాన్ని మనం లోనికి తీసుకుంటున్నాం, బయటికి విడిచిపెడుతున్నాం. ఆయన He's ఇచ్చిన దాన్ని provided the తీసుకోవాలి. water to drink. ఆయన పానీయానికి జలం ఇస్తున్నారు. You must drink. మీరు దాన్ని సేవించాలి. Give us this day our daily bread. అనుదిన ఆహారం మాకు దయచేయండి. He's giving us the living bread, ఆయన జీవాహారం the ఇస్తున్నారు. word of God. దేవుని యొక్క వాక్యం It's in the Bible. అది వాక్య He గ్రంథంలో has ఉంది. given us. ఆయన మనకి ఇస్తున్నాడు. You must take it. మీరు దాన్ని You స్వీకరించాలి. must read it. మీరు దాన్ని చదవాలి. You must analyze it. మీరు దాన్ని You విశ్లేషించాలి. must meditate on it. మీరు దాన్ని You ధ్యానించాలి. must apply to yourself. మీకు మీరు దాన్ని స్వయంగా He has వర్తింపజేసుకోవాలి. given us the spiritual bread. ఆధ్యాత్మిక ఆహారాన్ని He ఉంచాడు. has given us Christ. ఆయన మనకు క్రీస్తునిచ్చాడు. It's the bread that fills our spirit. అది మన ఆత్మను నింపే ఆహారం. He is giving us the Holy Ghost. ఆయన మనకు But పరిశుద్ధాత్మనిస్తున్నారు. you have to receive. మీరు You స్వీకరించాలి. have to take. మీరు You తీసుకోవాలి. have to believe. మీరు నమ్మాలి. And then the benefit of the bread will be available for you. అప్పుడు ఆహార ప్రయోజనం మీకు అందుబాటులోకి వస్తుంది. Number 2 there. ఇక్కడ రెండవది It tells us about the pardon of debts through wholesome mercy. పరిపూర్ణమైన కారుణ్యము ద్వారా అపరాధముల యొక్క సంపూర్ణ క్షమాపణ. He promises forgiveness. ఆయన క్షమాపణ వాగ్దానం చేశారు. There are 2 sides to the forgiveness. క్షమాపణకు 2 పార్శ్వములు ఉంటాయి. There is the foreigner coming from outside. ఒక ఇతర వ్యక్తి బయట నుంచి వచ్చినప్పుడు He has not been in the family. అతడు కుటుంబంలో లేడు. He's a sinner. అతడు పాపి. He's a rebellious person. అతడు తిరుగుబాటుతో ఉన్న వ్యక్తి. He wakes up. అతడు మేల్కొల్పు He కలిగింది. says, I am a sinner. నేను పాపినని తెలుసుకున్నాడు. I feel condemned. నాకు శిక్షావిధి I అనిపిస్తుంది. feel guilty. నాకు అపరాధ భావన And కలుగుతుంది. he says, I will arise and go to God. నేను లేచి దేవుని యొద్దకు వెళ్తాననుకున్నాడు. He comes. ఆ విధంగా వచ్చాడు. He says, అతను రక్షించబడ్డాడు. forgive me my sin. నా పాపములు క్షమించమని అడగడం He ద్వారా comes as a foreigner. ఇతరునిగా వచ్చాడు. There's a second part of forgiveness. క్షమాపణలో రెండవ పార్శ్వం ఉంది. Already you are a member of the family of God. ఇప్పటికే దేవుని కుటుంబంలో You're సభ్యులయ్యుండి saved. మీరంటారు You have the joy of salvation. రక్షణ ఆనందిస్తూ ఉన్నారు. If I die, I am going to heaven. నేను చనిపోతే పరలోకి వెళ్తానంటున్నారు. But sometimes, like children at home, కానీ కొన్నిసార్లు ఇంట్లో పిల్లల వలె sometimes they are slow to do what we tell them to do.
కొంతమంది మీరు ఏం చెప్తే అది చేయాలనుకోరు. Sometimes they go their own way. కొన్నిసార్లు వాళ్ళు సొంత మార్గాల్లో వెళ్ళిపోతారు. Sometimes we have to ask them, have you done that thing I told you to do? కొన్నిసార్లు నేను చెప్పింది నువ్వు చేసావా అని అడుగుతాం. And the child has to say, I am sorry, daddy. I'm sorry, mommy. ఆ బిడ్డలు అంటారు కదా, చేయలేదమ్మా నాన్న, మన్నించండి అమ్మ, క్షమించండి, Please forgive me. I'll go and do it now. దయచేసి మన్నించండి, ఇప్పుడు వెళ్ళి చేస్తానంటారు కదా. Members of the family of God. అది దేవుని కుటుంబం లోపల We're క్షమాపణ. still children of God. వారు ఇంకను దేవుని We're పిల్లలే, still born again. ఇంకను తిరిగి జన్మించారు, We still have Christ living in us. ఇంకను క్రీస్తు మనలో But జీవిస్తున్నారు. sometimes he told us to do something. అయినప్పటికీ ఏదైనా చేయమని చెప్తే And we're slow. మనం దాన్ని నిదానంగా And we చేస్తాం, delay. దాన్ని ఆలస్యం చేస్తాం. And then God comes to challenge us. అప్పుడు దేవుడు మనల్ని సవాలు చేయడానికి Have you వస్తాడు. done what I told you to do? నేనేం చెప్పాను నీకు చేయమని. He's asking us not as a foreigner, not as a sinner, not as somebody outside the kingdom. He's asking us as a member of the family. ఆయన మనల్ని రాజ్యానికి వెలుపల ఉన్న ఇతర పరాయి దేశస్థుని వల్లే కాకుండా కుటుంబ సభ్యునిగా ఉంచుకొని అడుగుతున్నాడు. And we have not done what he told us to do. ఆయన చెప్పింది మనం జరిగించలేదు. And as a member of the family of God will say, I am sorry, forgive me. అప్పుడు మనం దేవుని కుటుంబ సభ్యులుగా, తండ్రి నేను చెప్పింది చేయలేదు, మన్నించండి అని అడుగుతాం. Initial forgiveness. ఆరంభ క్షమాపణ, Just coming into the kingdom. దైవరాజ్యములోనికి రావడానికి And he forgives us. ఆయన మనల్ని క్షమిస్తారు. Then while we're in the kingdom, అయినప్పటికీ నీ రాజ్యములోకి you వచ్చిన do something తరువాత that your conscience is saying that's not right. మన మనస్సాక్షి మనం చేసింది సరికాదని చెప్పినప్పుడు, I'm a child of God. నేను దేవుని బిడ్డను కదా, Right or wrong, తప్పైన I'm going ఒప్పైన on in my way. నా సొంత మార్గంలో And వెళ్ళిపోతాను. we pile up guilt and condemnation in our ఆ heart. విధంగా మన హృదయాలు అపరాధ భావన, శిక్షా విధి పేరుకొని పోతోంది. And our fellowship is affected. తద్వారా దేవునితో మన సహవాసం ప్రభావితమవుతుంది. Relationship, yes. దేవుని యొక్క బాంధవ్యం కూడా, Father-son relationship, yes. తండ్రి కుమారుల బాంధవ్యం కూడా, Bridegroom-bride relationship, yes. వధువు వరుల బాంధవ్యం కూడా. Because we have settled that when we came into the kingdom. మనము దైవరాజ్యంలోకి వచ్చి దాన్ని సక్రమపరచుకుంటే, What are you going to do with relationship without fellowship? ఆ యొక్క సహవాసం లేని బాంధవ్యం ఉంటే ఏం చేయాలి? And God says, you've done this, you've done it. I have somewhat against you. దేవుడు అంటున్నాడు కదా, నువ్వు అది చేసావు, నాకు విరుద్ధంగా ఇలా చేసావు, You've left your first love. నీవు మొదటి ప్రేమను And he విడిచిపెట్టావు. says, repent. ఇప్పుడు పశ్చాత్తాపడు. That means then we come back to God. అప్పుడు మనం తిరిగి దేవుని చెంతకొస్తే, Thank you, my Father. We're praying to the Heavenly Father. మనం పరలోకపు తండ్రి చెంతకొస్తున్నాం. We're not praying to the judge. మనము న్యాయాధిపతికి ప్రార్థించడం He's లేదు. judge to the world. ఆయన లోకానికి న్యాయాధిపతి, His Father to us. కానీ మనకైతే ఆయన తండ్రి He's అయ్యున్నాడు. creator to his creatures. ఆయన తన సృష్టానికి He సృష్టికర్త. is Father to us. ఆయన మనకు తండ్రి అయ్యున్నారు. We come to the Father. మనము తండ్రి చెంతకొస్తున్నాం. Forgive us our debts. ఆయన మన రుణాలు క్షమిస్తారు. As we forgive those that trespass against us. మనకు విరోధంగా అపరాధములు చేస్తున్న వారిని మనము క్షమించిన Look at this ప్రకారం man that was forgiven. ఈ వ్యక్తి క్షమించబడ్డాడు. And then as he came out, ఆ తర్వాత బయటికి he వచ్చాడు. saw another servant like himself. తన వంటి మరొక దాసుని చూచాడు. He says, pay me what you owe me. నాకు చెల్లించాల్సిన బాకీ Oh, చెల్లించు. that one said, be patient with me, I will pay you all. అయ్యా కొంచెం ఓపిక పట్టయ్యా, చెల్లించేస్తాను. Said, no, లేదు, pay me now. నా బాకీ చెల్లించు. He cast him into the prison. ఆ విధంగా చెరలో His వేయించేశాడు. fellow servants saw what he had done. సహదాసులు జరిగిన కార్యం They చూచారు. reported to the Lord. ఆ యొక్క ప్రభువుకే చెప్పేశారు. And the Lord said, you wicked servant, యజమానుడు వచ్చి, దుష్టుడైన దాసుడా, I forgave you that much. నిన్ను ఎంతగా నేను క్షమించాను. Shouldn't you have forgiven your fellow servant? నీ సహదాసుని నువ్వు క్షమించాలి కదా. He wants us to forgive those who offend us. కనుక మనల్ని అభ్యంతరపరిచిన వారిని మనం He క్షమించాలి. wants the husband to forgive the wife. ఆ విధంగా భర్త భార్యను క్షమించాలి. But many people in the world, లోకంలో చాలా మంది ప్రజలు, I will not forgive my wife. నా భార్య నేను క్షమించను. That's what causes separation. అదేనండి ఎడబాటు తీసుకొస్తుంది. That's what causes divorce. అదేనండి విడాకుల వరకు వెళ్తుంది. Members of the church who offend the pastor. సంఘ సభ్యులకు పాస్టర్ గారి మీద అభ్యంతరం వస్తుంది. And the pastor said, forever, I will not forgive that పాస్టర్ member. గారు అంటాడు, నిన్ను ఎప్పటికీ క్షమించను. Forgive us our debts as we forgive those that trespass against us. మారుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. Our neighbors మన పొరుగువారు will offend us. కొన్నిసార్లు మనల్ని అభ్యంతరపరుస్తారు.
will కించపరుస్తారు. step on our toes. వారు మన పాదాల మీద Some నిలబడతారు. of them do it intentionally. కొంతమంది కావాలని చేస్తారు, Some of them do it ignorantly. కొంతమంది ఏమో అజ్ఞానంతో చేస్తారు. And yet we forgive. అయినప్పటికీ నీ క్షమించాలి. Forgive us our debts as we forgive our debtors. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణాలు Look క్షమించండి. at number 3 there. ఇప్పుడు అక్కడ మూడవ అంశం Number చూడండి. 3 is protection from temptation of worrish messengers. లోకములో ఉన్న దేవుని యొక్క వర్తమానికులకు సంబంధించిన శోధనలో వారికి కావాల్సిన భద్రత. There are temptations in the world. ఈ లోకంలో చాలా శోధనలు ఉన్నాయి. There are temptations in every city. ప్రతి నగరంలో శోధనలు ఉన్నాయి. There are things that attract us so as to attack us. మన మీద దాడి చేయడానికి మనల్ని ఆకర్షించే ఉన్నాయి. They hide the attacking aspect and they reveal the attractive aspect. అవేం చేస్తాయంటే దాడినేమో దాచేస్తాయి, ఆకర్షణనేమో బయటికి చూపిస్తాయి. They attract us to attack us. మన మీద దాడి చేయడానికే మనల్ని There are ఆకర్షిస్తాయి. things in the world. లోకములో కొన్నలా ఉన్నాయి. They beckon on us to brutalize us. అవి మన మీద ప్రకాశించినట్లుగానే ఉంటాయి, మనల్ని హత్య చేసేస్తాయి. They hide the brutality that they have in mind. కిరాతకమైన మానసిక తత్వాన్ని ఏమో దాచుకుంటాయి. They beckon, they say, come, come. కానీ రండి, నా దగ్గర వెలుగుంది, And రండి you think they అంటుంటాయి. have good intention. ఎంత మంచి ఉద్దేశమో అన్నట్టుగా They beckon to brutalize. ప్రకాశవంతమైన విధానం కనబడుతుంది, కానీ There are వెనక things in the కిరాతకమైన world హత్య ఉంటుంది. that call us. అట్టివి మనల్ని పిలిచినప్పుడు They call us to crush us. అవి మనల్ని అణచివేయడానికి పిలుస్తాయి. They hide the aspect of crushing us. They just smile and they say, come. అణచివేతనేమో దాచేసుకొని నవ్వుతూ రండి But అంటాయి. God knows their intention. దేవుడు వారి ఉద్దేశాన్ని ఎరిగి We ఉన్నాడు. don't see the coming attack. God sees the coming attack. దాడి మన యొద్దకు వస్తుంటే మనకు కనబడదు, కానీ దేవుడు We చూస్తున్నాడు. don't see the coming brutalization, but He sees the brutalization. కిరాతకమైన హత్య మన యొద్దకు రాబోతుంటే మనకు కనబడదు, కానీ దేవుడు చూస్తున్నాడు. We only see them calling. We cannot see the crushing that they have. మనము కేవలం ఆ పిలుస్తున్న విధానాన్ని చూస్తున్నాము, కానీ దాని వెనకాల అణచివేతను So we చూడలేకపోతున్నాం. pray to the God who sees beyond the attraction. కనుక ఆకర్షణ వెనకాల ఉన్న దాన్ని చూచే దేవునికి To ప్రార్థిస్తున్నాం. the God who sees beyond the beckoning. ఆ యొక్క ప్రకాశవంతమైన వెలుగు వెనకాల ఉన్న దాన్ని To చూచే the దేవునికి God who ప్రార్థిస్తున్నాం. sees beyond the call. ఆ యొక్క పిలుపుల వెనకాల ఉన్న దాన్ని ప్రభు చూస్తున్నారు. That's why we say my Father knows. అందుచేతనే నా తండ్రి ఎరిగి ఉన్నాడు. Because He knows all things. ఎందుకంటే ఆయనకి అన్నీ He తెలుసు. knows things present. ఆయన ఇప్పుడున్న వాటిని ఎరిగి He ఉన్నాడు. knows things future. ఆయన భవిష్యత్తును ఎరిగి ఉన్నాడు. We say, God, I'm ignorant. దేవుడు ఏమన్నా అజ్ఞానియా, I'm blind. అంధుడా? I cannot see the intention of the one calling me. నన్ను పిలుస్తున్నావని ఉద్దేశం నాకు And తెలియదు. so I pray. కనుక నేను ప్రార్థిస్తున్నాను. Lead us not into temptation, నన్ను శోధనలోకి నడిపించవద్దయ్యా, but deliver us from evil. కీడు నుంచి తప్పించండి. God called Abraham, దేవుడు అబ్రహాముని and పిలిచాడు. he came out of the awe of the Chaldees. ఆ యొక్క కల్దీయుల సామ్రాజ్యం నుంచి బయటకు He వచ్చాడు. says, I'm going to bless you. నేను నిన్ను You దీవించబోతున్నాను. will be a blessing to the rest of the world. నీవు మిగిలిన లోకానికి ఆశీర్వాదకరముగా ఉంటావు. Lot was his nephew. లోతు ఆయనకి సోదరుడు. And Lot said, if it's good for Abraham, it's good for me. అబ్రహాము, నీకు ఏది మంచిదో అదే నాకు మంచిది. If Abraham is going to be a blessing, I want to join him and share in that blessing. అబ్రహాము దీవెనకరంగా ఉండబోతూ ఉంటే నేను ఆయనతో కలిసి నేను కూడా దీవెనకరంగా ఉండాలి. And so they went together. కనుక వారిద్దరు కలిసి వెళ్ళారు. Abraham had wife. అబ్రహాము అతని భార్య, Lot had wife. లోతుకు భార్య ఉంది. Even had children before Abraham. అబ్రహాము కంటే ముందు వారికి పిల్లలు ఉన్నారు. And Abraham had cattle. అబ్రహాముకేమో పశువులు ఉన్నాయి. Abraham had servants. అబ్రహాముకు పనివారు ఉన్నారు. Lot had servants, had cattle. లోతుకు కూడా పనివారు ఉన్నారు, One day పశువులు there ఉన్నాయి. was little misunderstanding between Lot's cattle rearers and Abraham's cattle rearers. లోతు యొక్క మందల కాపర్ల మధ్య, అబ్రహాము మందల కాపర్ల మధ్య కొంచెం చిన్న అపార్థం వచ్చింది. Abraham said, let there be no quarrel. అబ్రహాం అన్నాడు, మనకు తగాదా వద్దు. If you want to choose any part of the land, నీకు ఏదైనా భూభాగం కోరుకుంటే you go to the right, నువ్వు కుడి వైపుకి వెళ్తే I'll go to the left. నేను ఎడం భాగానికి Or వెళ్తాను. you prefer the left, I'll go to the right. నీకు ఎడం భాగం కావాలంటే నేను కుడి భాగానికి వెళ్ళిపోతాను. Lot did not seek counseling, guidance. లోతు ఆలోచన దిశానిర్దేశం తీసుకోలేదు. He looked at Sodom.
అతడు సొదొమ వైపు చూచాడు. He looked at the well-watered ground. మంచి నీరు పారే ప్రాంతాన్ని చూచాడు. Since Abraham has given me the first choice, this is what I choose. అబ్రహాము మొదటి అవకాశం ఇస్తే దానిని ఎంపిక చేసుకున్నాడు. Lead us not into temptation. మమ్మును శోధనలోకి నడిపించకండి. The place he chose was a place of temptation. అతను ఎంపిక చేసుకున్న ప్రాంతం శోధన ప్రాంతం. We're told he built his tent near Sodom. సొదొమకు దగ్గరలో గుడారం వేసుకున్నాడు. By and by, he got into Sodom. ఆ తర్వాత మెల్లగా లోపలికి By వెళ్ళిపోయాడు. and by, he was vying to sit at the gate of Sodom. ఆ తర్వాత గుమ్మము ద్వారము వద్ద నిలబడే పెద్ద అయ్యాడు. The choices were made. ఆ నిర్ణయాలు మనం The చేసుకుంటాం. decisions were made. ఆ నిర్ణయాలు మనం They చేసుకుంటాం. may attract us. అవి మనల్ని ఆకర్షించవచ్చు. They might later attack us. అయితే ఆ తర్వాత అవి మన మీద దాడి They చేయవచ్చు. might beckon on us. అవి మన మీద They ప్రకాశించవచ్చు. might later brutalize కానీ us. ఆ తర్వాత కిరాతకంగా They చంపేయొచ్చు. might call us. అవి మనల్ని They, పిలవచ్చు. they may later crush us. కానీ ఆ తర్వాత అణిచివేయొచ్చు. You know the story. కనుక కథ మీకు తెలుసు కదా. Sodom and Gomorrah destroyed. సొదొమ గొమొర్రాలు Lot నాశనమయ్యాయి. did not take out one cattle, one sheep. లోతు ఒక్క పశువులను గాని ఒక్క గొర్రెను గాని బయటికి All తేలేకపోయాడు. his cattle rearers burnt up. పశువుల మందలన్నీ తగలబడిపోయాయి. He even lost his wife that became a pillar of salt. చివరికి తన భార్య కూడా ఉప్పు స్తంభం రూపంలో మారిపోయింది, కోల్పోయాడు. That's why Jesus said, అందుకే యేసు అంటున్నాడు, we're people of history. చరిత్రలో ఉన్న ప్రజలు, We know the past. మన గతం తెలుసు కదా, We know a bit of the present. ఆ యొక్క ప్రస్తుత కాలం తెలుసు We కదా, know nothing of the future. అయితే మనకు భవిష్యత్తు ఏమీ తెలియదు. So, lead us not into కనుక temptation, ప్రార్థించాలి, శోధనలోకి but తీసుకురాకండి అయ్యా. deliver us from evil. కీడు నుంచి తప్పించండి, He will deliver us. ఆయన మనకు విడుదల We come అనుగ్రహిస్తాడు. to the third part of the prayer. ఇప్పుడు ఆ ప్రార్థనలో మూడో భాగానికి The వస్తున్నాం. third part of the prayer is talking about the power and the majesty of the everlasting potentate. ప్రార్థనలో ఉన్న మూడవ భాగం దేవుని సన్నిధికి ఉన్న శక్తియు నిత్యత్వమైన మహిమా ప్రభావం. The potentate is the King of kings and the Lord of lords. ఆయనే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. The potentate is the one that rules over the whole ఆయన universe. సర్వ విశ్వాంతరానికి సార్వభౌమాధికారి. The potentate is the one that has all power both in heaven and on earth. ఆకాశమందును భూమి మీదను సర్వాధికారమైన కలిగిన సమర్థుడు. We want to recognize the power and the majesty of the everlasting potentate. నిత్యుడైన సమర్థవంతుడైన దేవుని యొక్క శక్తిని, ప్రభావాన్ని మనం గుర్తించాలి. Now, we want to realize that now. ఇప్పుడు మనం దాన్ని గుర్తించాలి. We don't want to wait like Nebuchadnezzar. మనము నెబుకద్నెజర్ లాగా ఆ స్థితి వచ్చే వరకు వేచి ఉండకూడదు. Daniel revealed the truth to Nebuchadnezzar. దేవుడు నెబుకద్నెజర్కు సత్యాన్ని బయలుపరిచాడు. And Shadrach, Meshach, and Abednego demonstrate the truth, revelation unto Nebuchadnezzar. షద్రకు, మేషక, అబేద్నెగోలు దైవ ప్రత్యక్షత విధానాన్ని బయలుపరిచిన సమయంలో But Nebuchadnezzar remained the natural man. అయినప్పటికీ చూచిన నెబుకద్నెజరు ప్రకృతి సంబంధుడుగానే మిగిలిపోయాడు. Warning came to Nebuchadnezzar హెచ్చరిక నెబుకద్నెజరుకు వచ్చింది. that if you continue like this, God is taking record. Heaven will come on you and you will be turned to an animal. నీవు గనక ఇలాగే మూర్ఖత్వాన్ని కలిగి ఉంటే, దైవ హెచ్చరిక వచ్చిన తరువాత మారకపోతే అడవి జంతువుల, పశువుల మారిపోతావు. And Daniel said, get my counsel. దానియేలు చెప్పాడు, నా ఆలోచన తీసుకో, Receive my guidance. నా యొక్క దిశానిర్దేశం తీసుకో. He didn't yield. అది దానికి 12 లోబడాలి. months after, అది నా లోబడలేదు. 12 నెలల Nebuchadnezzar తరువాత looked at Babylon. ఆ యొక్క బాబిలోని విడిచిపెట్టి Said, వెళ్ళిపోయాడు. this is the Babylon I built by the might of my power. నా బలముతో, శక్తితో బబులోను నిర్మాణం చేశానన్నాడు. And the voice of the watchers came from heaven. అయితే పరలోకమునందు ఒక స్వరం To వస్తోంది, you it is said you'll be driven away from man. నీవలా అన్నావు గనక ఇక్కడి నుంచి తోలివేయబడతావు. You know the story? He ate grass like animal. కథ మీకు తెలుసు కదా, జంతువుల వలె, పశువుల వలె అడవిలో The గడ్డి వేసిన nails వాడయ్యాడు. grew like the claws of the birds. పక్షుల యొక్క గోళ్ల వలె అతని గోళ్లు పెరిగిపోయాయి. Eventually he came to his senses. ఆ తరువాత అతనికి బుద్ధి వచ్చింది.
We don't have to go through that. ఏమండి మనకు అదంతా అవ్వాలా అండి? Christ has shown us who God is. క్రీస్తు మనకు దేవునిగా త్వరితంగా జరిగిస్తున్నాడు. He is our Father. ఆయన మనకు తండ్రి, He is the provider. ఆయన He అనుగ్రహించువాడు, is the lover of our soul. ఆయన మన ప్రాణప్రియుడు. Before anything comes on us like Nebuchadnezzar, నెబుకద్నెజరు వలె ఏ కీడు మనకు రాకమునుపే we can say, మనము చెప్పవచ్చండి, for thine is the kingdom రాజ్యము నీదే, and the power శక్తియు and నీదే, the glory మహిమయు నీదే forever. నిరంతరమునకు. We need to understand మనం అర్థం and చేసుకోవాలి. we walk in that knowledge మనం ఆ జ్ఞానములో నడుస్తున్నప్పుడు because of the power, the majesty of the everlasting potentate. నిత్యుడైన సమర్థుడైన దేవుని యొక్క మహిమా ప్రభావాలను బట్టి. Look at those three things there. ఇక్కడ కూడా మూడు సంగతులు చూడండి. Number one మొదటిది is the possessor of the everlasting kingdom. నిత్య రాజ్యమును The స్వతంత్రించుకొనువాడు. possessor of the everlasting kingdom. నిత్య రాజ్యమును స్వతంత్రించుకొనువాడు. There is the evangelical kingdom. ఇక్కడ నిత్యమైన రాజ్యం లేదండి. We are born again. మనం తిరిగి జన్మించాం. Except a man be born again, he cannot see the kingdom of God. మనము తిరిగి జన్మించితేనే దైవ రాజ్యాన్ని చూడగలం. There is the evangelical kingdom. సువార్తీకరణ రాజ్యం, There is the earthly kingdom. భూ సంబంధమైన రాజ్యం. As long as we're here, మనం ఇక్కడ ఉన్నంత the కాలం kingdom belongs to the Lord. ఈ రాజ్యం ప్రభుదే. Number three, there is the everlasting kingdom. అయితే నిత్య రాజ్యం ఒకటి ఉంది. We have been partakers of the earthly kingdom. మనము భూ సంబంధమైన రాజ్యంలో By పాలిభాగస్తులం. redemption, by being born again, we become part of the evangelical kingdom. అయితే విమోచన ద్వారా, దేవుడిచ్చిన పునర్జన్మ ద్వారా నిత్య రాజ్యములో మనం And భాగస్థులమయ్యాం. when Christ shall come క్రీస్తు వచ్చినప్పుడు, and establish that everlasting kingdom, నిత్య రాజ్యాన్ని స్థాపించినప్పుడు our names are written in the book of life. మన పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడ్డాయి. Forever and forever will be with the Lord. నిరంతరమునకు మనం ప్రభువుతో కూడా ఉంటామండి. Number two, రెండవది, there is the potentate ways, eternal power. అలాగే నిత్యమైన శక్తికి సంబంధించిన The సామర్థ్యం. God we serve has ultimate power. దేవుడు అత్యున్నతమైన శక్తిని చూపించాడు. The God we serve has or irresistible power. దేవుడు నిరోధింప శక్యము కాని శక్తిని సామర్థ్యంగా Nobody has చూపించాడు. ever resisted the power of God and has succeeded. దైవ శక్తిని నిరోధించిన వారు ఎవరు విజయవంతం We కాలేదు. have come to submit to that power. మనము నిరోధింప శక్యము కాని దేవుని శక్తిని When లోబడడానికి Christ వచ్చాం. rose from the dead, ఆ యొక్క మృతులను లేపినవాడు before he left, ఆయన వెళ్ళిపోక మునుపు said, all power on earth and in heaven is given unto me. ఆయనే చెప్పారు, పరలోకమందును భూమి మీద సర్వాధికారం నాకు He అనుగ్రహించబడింది. said, go ye therefore కనుక మీరు వెళ్ళండి, and teach all nations, సర్వలోకానికి వెళ్ళండి, baptizing them in the name of the Father, the Son, and the Holy Ghost, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిస్మం ఇచ్చుచు. teaching them all things ఏ సంగతులు నేను మీకు ఆజ్ఞాపించాను, whatsoever I've commanded you. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని And వారికి lo, with బోధించండి. that ultimate power, with that all-sufficient power, I am with you until the end of the world. అట్టి పరిపూర్ణమైన లోపరహితమైన శక్తితో యుగ సమాప్తి వరకు సదాకాలం మీకు తోడై ఉంటా. And he has given that part of that power to us. అట్టి శక్తిని ఆయన మనకు He అనుగ్రహించారు. says, I give unto you power ఆ శక్తిని మీకు ఇస్తాను to అన్నాడు. tread on serpents and scorpions. సర్పముల మీద తేళ్ల మీద కాళ్ళు Serpents మోపడానికి. have power, scorpions have power. సర్పములకు శక్తి ఉంది, తేళ్లకు శక్తి ఉంది. The power of Christ he has given you is higher and greater than the power of serpents and scorpions. మీకు క్రీస్తు ఇచ్చిన శక్తి పాముల శక్తి కంటేను తేళ్ల శక్తి కంటేను మించినది. And he says he gives us power over the power of the enemy. ఆయన శత్రువు యొక్క బలమంతటి మీద మీకు అధికారం ఇస్తానన్నాడు. We have power greater than the power of the enemy. మనము శత్రు శక్తి కంటే అధికమైన శక్తిని కలిగి ఉన్నాం. Many times అనేక పర్యాయాలు we're ignorant of what we have. We're knowledgeable of what they have. వారికి కలిగి ఉన్నదేదో దాని గురించి మనం జ్ఞానం కలిగి ఉంటాం గాని మనకు కలిగి ఉన్న దాని Many times గురించి మనం we జ్ఞానం overlook కలిగి what ఉంటాం. we have. మనకేం కలిగి ఉన్నామో తెలియదు. We emphasize what they have. వారికి ఏముందో తెలుసు. We go around, my enemy is powerful. మనము శత్రువు దగ్గరికి వెళ్ళి అమ్మో వాడికి ఎంత శక్తి ఉంది, My enemy is mighty. నా శత్రువు బలవంతుడు. No. లేదండి, You didn't look at the power he has given you. దేవుడు మీకు ఇచ్చిన శక్తిని మీరు చూసుకోలేదు. You
belittled your own power. మీరు మీ శక్తిని తక్కువ చేస్తున్నారు. Sometimes you look at somebody. కొన్నిసార్లు ఎవరినైనా చూచి He has strength and power. వారికి ఎంత బలము శక్తి But ఉంది, he's looking at the power of the other person. ఇతర వ్యక్తుల బలాన్ని మీరు చూస్తున్నారు. And in his carnal comparison, ఆ యొక్క శరీర సంబంధమైన in his వ్యత్యాసాన్ని చూస్తున్నారు. common comparison, శరీర సంబంధమైన పోలిక చూస్తున్నారు. in his callous comparison, అది కేవలం శరీర సంబంధమైన he సామర్థ్యాల thinks పోలిక. others have power, I don't have power. ఇతరులకు శక్తి ఉంది, నాకు లేదు అనుకుంటున్నారు. I give unto you power above the power of all your enemy. నేను మీ శత్రువంతరి కంటే పైన ఉన్న అధికారం ఇస్తున్నాను. And nothing shall by enemies hurt you. శత్రు సంబంధమైనది ఏది మీకు హాని చేయలేదు. Look at Moses in the midst of those magicians in Egypt. ఐగుప్తు మాంత్రికుల మధ్య ఉన్న ఆ యొక్క మోషేను చూడండి. Look at the one rod in the hand of that Moses. ఆ మోషే చేతిలో ఉన్న ఒక్క చేతి కర్రను చూడండి. That power that he has ఆయన కలిగి ఉన్న ఆ శక్తి in that single rod ఆ యొక్క ఒకే కర్ర was above the power of all the magicians and the army and everybody in Egypt. అక్కడ ఉన్న ఈ సైన్యమే గాని ఐగుప్తు మాంత్రికుల కర్రల యొక్క శక్తిని గాని పూర్తిగా హరించి వేసింది. You say, I wish I had a rod. నాకు కూడా కర్ర ఉంటే బాగుండు అనిపిస్తుంది. You don't have a rod, but you have the word. మీకు రాడ్ లేదండి, వర్డ్ వాక్యం ఉంది. And you have the blood. మీకు రక్తం ఉంది. What Moses did by the rod, మోషే కర్రతో ఏం చేశాడో we do by the blood and the word. మన రక్తము ద్వారా వాక్యము ద్వారా చేయగలం. And they overcame him ఆయన దగ్గరకు వాక్కు by వచ్చింది. the blood of the Lamb గొర్రెపిల్ల రక్తం and the word and the testimony in their mouth. వారు తామిచ్చిన సాక్ష్యమును బట్టి You have power మీరు శక్తి కలిగి ఉన్నారు. greater than the power in the world. లోకములో ఉన్న శక్తి కంటే గొప్ప శక్తి. Number 3 is the perpetuity of his excellent glory. మూడవది ఆయన యొక్క అతి శ్రేష్టమైన మహిమను వీక్షించుట. He is the Lord of glory. ఆయన మహిమ గల He is ప్రభువు. the God of glory. ఆయన మహిమ గల దేవుడు. And we say, మనం for ఏమంటామంటే thine is the kingdom రాజ్యము నీదే, and the power శక్తి నీదే, and the glory. మహిమ నీదే. How long? ఎంతకాలం? మీరు I చెప్పండి. said, how long? ఎంతకాలం అండి? Some people say the first century Christians, oh, they had glory and power. కొంతమంది అంటారు మొదటి శతాబ్దపు క్రైస్తవులు చాలా శక్తి గలవారండి. But we, the church of today, అయితే నేటి సంఘమైన the మనం 21st century, 21వ శతాబ్దంలో some people say, I wish I lived at the time of the first century. కొంతమంది అంటారు ఆది సంఘపు మొదటి శతాబ్దంలో జీవించుంటే బాగుండండి. Is God weaker today than he was at that time? ఆ సమయంలో గనక మొండి ఉండుంటే చాలా బలహీనమయ్యేవాడు. Is the Almighty, is the all-sufficient poorer today than he was at that time? ఎందుకంటే ఆ దినాల్లో ఉన్న వారి కంటే సర్వ సంపూర్ణ శక్తి సామర్థ్యాల దేవుడు మనకు బయలుపరిచి ఉన్నాడు. The same. వినండి, Yesterday, నిన్నటి దినం, today, ఈ రోజు, and forever. రేపటి దినం నిరంతరం. And why did Christ come? క్రీస్తు ఎందుకు వచ్చారు? Christ came to bring many sons to glory. క్రీస్తు అనేక మంది కుమారులను మహిమలోనికి To తీసుకురావడానికి bring you వచ్చారు. to glory. మహిమ నుండి మహిమలోనికి. Always looking down. మనమేమో కింద చూస్తున్నాం. Look up. పైకి చూడండి. Always looking back. ఎల్లప్పుడు వెనక్కి చూస్తున్నాం. Look forward. ముందుకు చూడండి. The Lord has come to bring you to glory. ప్రభువు మిమ్మల్ని మహిమలోనికి తీసుకురావడానికి వచ్చారు. Shame gone. గతం వెళ్ళిపోయింది. Condemnation gone. అవమానము, శిక్షా విధి వెళ్ళిపోయాయి. Weakness gone. బలహీనత వెళ్ళిపోయింది. Power. శక్తి, Kingdom. రాజ్యం, Glory. మహిమ For you. మీకోసం. And when Christ will come, క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు he will come from glory ఆయన మహిమలో నుండి వస్తాడు. to come and take his people here on earth. వచ్చి తన ప్రజలను భూమి మీద నుంచి And he will తీసుకుంటాడు. take you to everlasting glory. నిత్యమైన మహిమలోనికి తీసుకువెళ్తాడు. That's the prayer he tells us to pray. అటువంటి ప్రార్థన మనకు That's చెప్పారు. the prayer he has taught us. అటువంటి ప్రార్థన నేర్పించారు. That's the prayer he will answer. అటువంటి ప్రార్థనకు ఆయన జవాబిస్తాడు. The prayer by the petitioner. ఆ యొక్క విజ్ఞాపన చేయువాని ప్రార్థన. The petition by the person praying. అలాగే వ్యక్తి చేస్తున్న ప్రార్థనలో ఉన్న And the విన్నపం. power with which he will answer our prayer. అలాగే మన ప్రార్థనకు జవాబిచ్చే దేవుని శక్తి. Today he will answer you by power. ఈ రోజున ఆయన శక్తితో మీకు ప్రార్థన He'll answer you by full provision. పరిపూర్ణమైన వనరులతో He'll జవాబిస్తాడు. answer you and bring glory into your life. మీ జీవితంలోనికి మహిమనిచ్చి జవాబిస్తాడు. Glory in your family. మీ యొక్క కుటుంబంలో మహిమ. Glory all
around you. మీ చుట్టూరు మహిమ. You walk majestically and confidently through life. జీవితాంతం మహిమ ప్రభావాలతో మానసిక స్థైర్యముతో Experiencing His నడుస్తారు. power, His grace, His glory every day of your life. ఆయన శక్తి ప్రభావం అనుదినము ఆయన మహిమ మీతో కూడా ఉంటాయి. And on the final day, చివరి రోజున when the dead in Christ shall rise, క్రీస్తునందు మృతులైన వారు అంత్యదినమున and we లెగుస్తారు. who are alive will be caught up together with them in the air, సజీవంగా ఉన్న మనం వారితో కూడా మధ్యాకాశములో కలుసుకుంటాం. you will enter the everlasting kingdom. నిత్య రాజ్యానికి ప్రవేశిస్తారు. There'll be crowns on your head. అక్కడ ఆయన మిమ్మల్ని There'll be ఎక్కిస్తారు. stars in your crown. పెద్దల సమాలోచన మధ్య You నీకు will కిరీటం shine ధరింపచేస్తారు. forever and ever like the firmament of heaven. ఆకాశ మండలమున జ్యోతుల వలె నిరంతరము మీరు ప్రకాశిస్తారు. Glory today. మహిమ Glory tomorrow. రేపటికి మహిమ. Glory forever. ఈ రోజు మహిమ, రేపు మహిమ, నిరంతరం మహిమ. Let's rise up and pray. ఏమండి మనం లేచి The నిలబడదామా? Lord brings glory to every life. ప్రభు ప్రతి జీవితానికి మహిమనిస్తున్నారు. Say, Lord, I believe. చెప్పండి ప్రభువా నేను There's నమ్ముతున్నాను. an amen in your life. మీ జీవితంలో ఆయనే Whatever problem, whatever challenge, ఏ సమస్య ఉన్నా ఏ He సవాలు has ఉన్నా the power to turn everything around. సమస్తాన్ని మార్పు సమూలాగ్రంగా చేయగల శక్తి గలవాడు We're ఆయన. going to pray together. మనం కలిసి Father, ప్రార్థించబోతున్నాం. in the mighty name of Jesus, తండ్రి యేసు బలీయమైన నామములో thank you for the prayer you have taught us. మీరు మాకు నేర్పిన ప్రార్థన కొరకే వందనములు. Father, yours is the kingdom. తండ్రి రాజ్యం మీదే, Yours is the power. శక్తి మీదే, Yours is the glory. మహిమ మీదే. Grant us grace మాకు కృపనివ్వండి. to do your will on earth మీ చిత్తాన్ని భూమి మీద as it is జరిగించడానికి done in heaven. పరలోకములో నెరవేరినట్లుగా Lord, deliver us from temptation. ప్రభువా శోధన నుంచి మమ్మల్ని విడిపించండి. Deliver us from evil. దుష్టత్వము నుంచి విడిపించండి. Let your people have the grace and the glory and the godliness. దైవికత, కృప, కనికరమ కలిగిన దేవుని బిడ్డలుగా That will move on and on in the strength of the Lord. తద్వారా దేవుని బలములో ఇంకా ఇంకా ముందుకు వెళ్ళడానికి Any need in every life, supply. ప్రతి జీవితములో అక్కర్ని మీరు అనుగ్రహించండి. Any sickness, any pain, take them away. ఏ రోగమైన బాధైనా తొలగించి వేయండి. Answer by your power from heaven. పరలోకము నుంచి మీ శక్తి ద్వారా జవాబివ్వండి. Do good in every life. ప్రతి జీవితానికి మేలు Let all చేయండి. your children have confidence in you. మీ బిడ్డలకు మీలో మానసిక స్థైర్యాన్ని And when ఇవ్వండి. the Lord shall come, ప్రభు తిరిగి వస్తాడని they'll find everyone ready. ప్రతి ఒక్కరిని ఆయన Ready కనుగొంటాడని, to go to the everlasting kingdom. నిత్య రాజ్యానికి సంసిద్ధంగా Confirm కనుగొంటారని, each and every life. ప్రతి జీవితాన్ని లెక్కిస్తారని. Thank you, Lord. వందనములు ప్రభువా. Jesus' name we pray. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. Amen. సంఘమంతా చేతులు పైకి చాపి ఆమేన్.